నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గుండెల నిండా విషాదం, కళ్ళ నిండా కన్నీళ్లు, కుటుంబాలకు తీరని లోటు. అవును, మనం మాట్లాడుకుంటున్నది ఇటీవల జరిగిన ఆ విమాన ప్రమాదం గురించే. 270 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలికున్న ఆ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదం జరిగి వారం రోజులు కూడా గడవకముందే తమ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా SATS ఉద్యోగులు ఏం చేశారో తెలుసా? మృతుల కుటుంబాలు రోధిస్తూ ఉండగా తమ కార్యాలయంలో డీజే పార్టీ చేసుకున్నారు. ఇది నిర్లక్ష్యమా, అహంకారమా, అసలు మానవత్వం ఉందా? గురుగ్రామ్లో జరిగిన ఈ వివాదాస్పద పార్టీపై పూర్తి వివరాలు, ప్రజల ఆగ్రహాన్ని ఇప్పుడు చూద్దాం. విషాదం నిండిన రోజు జూన్ 12. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లాల్సిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. క్షణాల్లో 270 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘోరం దేశాన్ని కుదిపేసింది. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించాయి. ఇంకా కొన్ని మృతదేహాలు గుర్తించబడకుండా మార్చురీలోనే ఉన్నాయి. DNA పరీక్షల కోసం కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఈ భయంకరమైన ఘటనకు కారణం ఏంటి? నిర్లక్ష్యమా, సాంకేతిక లోపమా, లేక మరేదైనా కుట్ర ఉందా అన్నది తేలాల్సి ఉంది. విచారణ జరుగుతోంది. బ్లాక్ బాక్స్ విశ్లేషణ జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో ప్రమాదానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా సాట్స్ ఉద్యోగులు ఏం చేస్తున్నారో చూస్తే గుండె తరుక్కుపోతుంది. జూన్ 20 అంటే ప్రమాదం జరిగిన సరిగ్గా 8 రోజుల తర్వాత గురుగ్రామ్లోని ఎయిర్ ఇండియా సాట్స్ కార్యాలయంలో ఒక డీజే పార్టీ. అవును, మీరు చూస్తున్నది నిజమే. మరణ మృదంగం మోగిన చోట బాధ్యత వహించాల్సిన వారే డాన్సులు చేస్తూ, మద్యం సేవిస్తూ, నవ్వుతూ కనిపించారు. ఇందులో సామాన్య ఉద్యోగులే కాదు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ జనరల్ మేనేజర్ సుప్రీత్ కోటియన్, AI సాట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా వంటి కీలక వ్యక్తులు ఈ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేయడం శోచనీయం. వీరి పనేంటి? విమానాలకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించడం. అంటే ప్రయాణికుల సామాను నుండి ఇంధనం నింపడం వరకు ప్రతిదీ వీరే చూసుకుంటారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన లోడ్ షీట్ను సిద్ధం చేసింది కూడా వీరే. మరి అలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించేవారు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు? 270 మంది ప్రాణాలు పోయినా కనీసం పశ్చాత్తాపం లేకుండా పార్టీలు చేసుకుంటారా? ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎయిర్ ఇండియా సాట్స్ ఉద్యోగుల తీరుపై మండిపడుతున్నారు. మృతుల కుటుంబాలు మరింత ఆవేదన చెందుతున్నాయి. ప్రజా ఒత్తిడి పెరగడంతో ఎయిర్ ఇండియా సాట్స్ క్షమాపణలు చెప్పింది. కానీ ఈ క్షమాపణలు సరిపోతాయా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదే కాదు, గత కొంతకాలంగా ఎయిర్ ఇండియాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. విమానాల్లో పక్షులు ఢీకొట్టినా గుర్తించకపోవడం, అంతర్జాతీయ విమానాలను రద్దు చేయడం, తక్కువ మంది ప్రయాణికులు ఉన్నారని సర్వీసులను నిలిపివేయడం వంటివి జరుగుతున్నాయి. సరిగ్గా శిక్షణ పొందని పైలట్లు, సాంకేతిక లోపాలు వంటివి కూడా ఎయిర్ ఇండియా పరువు తీస్తున్నాయి. బుకింగ్లు కూడా 20-30% తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ ఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. బాధ్యత రాహిత్యం ఎంత పరాకాష్ఠకు చేరుకుందో దీని ద్వారా అర్థమవుతోంది. ఇలాంటి వారికి కఠిన శిక్ష పడాలి. పోయిన ప్రాణాలకు న్యాయం జరగాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.